హాయ్ అండి. వెల్కమ్ టు మధు జయం వ్లాగ్స్. నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వీడియోలో పిల్లలకి హాలిడే వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి. పిల్లలైతే ఇంకా లేవలేదు. టైం 6:30 అయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగో వాళ్ళు త్వరగా లేవాలి కాబట్టి ఇప్పుడు లేట్గా లేపుతాను. 3 డేస్ నుంచి బట్టలు ఆరడం లేదు. ఎండ కాస్తే వీటితో పాటు ఇంకా బట్టలు ఉన్నాయి. అవి కూడా వాషింగ్ మిషన్లో వేయాలండి. ఏంటో ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈగలు, దోమలు, అలాగే డ్రైనేజ్ వాటర్ రోడ్లపైకి వస్తున్నాయండి. దానివల్ల పిల్లలకి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వస్తాయి. అవి రాకుండా మన వంతు మనం చేసుకోవాలి. దానిలో భాగంగానే ప్రతిరోజు ఇల్లు ఉతుక్కుంటాను. అంటే సమ్మర్లోని, వింటర్లోని కూడా చేసుకుంటాము. కానీ ఈ రైనీ సీజన్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను. పైగా 3 డేస్ నుంచి వర్షం నాన్ స్టాప్గా వస్తూనే ఉంది. దానివల్ల రోడ్లన్నీ మునిగిపోయాయి. పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చి మంచి పని చేశారండి. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఏ పనైనా అవ్వకపోయినా ఇంటి ముందు ముగ్గు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. నాకు ఇంట్లో పనంతా చేసుకునేసరికి టైం 8 అయింది. పిల్లలు కూడా లేచారు. హాట్ వాటర్ అయితే పెట్టానండి వాళ్ళకి. వాతావరణం చల్లగా ఉంది కదండి, పిల్లలకి దాహం అనిపించదు. దాహం అనిపించకపోయినా మనం కొంత టైం తీసుకొని వాళ్ళకి వాటర్ తాగించాలి. రోజుకు 2 లీటర్స్ వాటర్ అన్నా తాగించాలండి పిల్లలకి. ఇప్పటి నుంచి పిల్లలకి మంచి మంచి అలవాట్లు చేయాలండి. మనం తినే ఫుడ్ని మార్చలేం, కానీ ఇలాంటి చిన్న చిన్న యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని, అలాగే సూర్య నమస్కారాలు అలాంటి చిన్న చిన్నవి చేయించాలండి. నేనైతే ప్రతిరోజు పిల్లలతో చేయిస్తాను. మార్నింగ్ టైంలో మనకు కుదరకపోయినా ఈవినింగ్ టైంలో భోజనానికి ముందైనా లేదా భోజనం చేసిన 2 hours తర్వాత అయినా వేయించవచ్చు. పిల్లలు ఇలా చేస్తే డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. వీళ్ళకి స్కూల్లో సాటర్డే యోగా క్లాసెస్ జరుగుతాయండి. అందుకనే వీళ్ళు ఇంత ఈజీగా చేస్తున్నారు. పిల్లలు యోగా అయిపోయిన తర్వాత జ్యూస్ చేసిస్తానండి. దానికి కావాల్సినవి ఏంటంటే ప్రతి ఒక్కరూ చేసుకునే జ్యూసేనండి. క్యారెట్, బీట్రూట్, టమాటా, కీరా లేదా సొరకాయ ఏదైనా వేసుకోవచ్చు. సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ మార్కెట్లో కీరా ఎక్కడ దొరకట్లేదు, అందుకని సొరకాయ తీసుకున్నాను. జ్యూస్ని ఒక వైట్ క్లాత్లోనైనా లేదా ఇలా జల్లెడతో అయినా వడకట్టుకోవచ్చు. ఈ జ్యూస్లో నిమ్మరసం, కొంచెం తేనె కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దీన్ని మా ముగ్గురం తీసుకుని తాగుతామండి. మా పాప, బాబు, నేను. అంటే నలుగురికని చేస్తాను, కానీ మా వారు అయితే బయటికి వెళ్ళారు. అందుకని మా ముగ్గురికైతే గ్లాసుల్లో వేసుకుంటున్నాను. ఇది తాగేసి తర్వాత పని అయితే స్టార్ట్ చేయాలి. పిల్లలకైతే ప్రతిరోజు ఇస్తానండి. స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే ఇస్తాను. లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెడతాం కదండి, ఆ టైంలో జ్యూస్ ఇచ్చి స్నాక్స్ పెట్టి ట్యూషన్ పంపించేస్తాను. పిల్లలకి జ్యూస్ ఇచ్చేసాను, వాళ్ళు తాగుతున్నారు. మా మోక్షిత్ అయితే స్టార్టింగ్లో అస్సలు తాగేవాడు కాదు. ఇప్పుడైతే ఇవ్వగానే తాగేస్తాడండి. ఈరోజు టిఫిన్లోకి చపాతీ చేస్తున్నానండి. పిల్లలకి ఇంటికాడ ఉండేటప్పుడు ఇలాంటి టిఫిన్లు అయితే చేస్తాను. చపాతీ, పూరి, బజ్జీ, అవి ఆయిల్ ఫుడ్ కదండి, అలాంటివి ఇంటికాడ ఉండేటప్పుడు చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం దోశ, ఇడ్లీ, మినపట్టు అలాంటివి చేస్తాను. రాగి జావ కూడా చేస్తాను. ఒక్కొక్కసారి అయితే మా పిల్లలు అన్నం తినేసి వెళ్ళిపోతారండి. పెరుగు అన్నం పెట్టేస్తాను వాళ్ళకి. చపాతీలోకి త్వరగా ఈజీగా అయిపోతుందని బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ఆలు కుర్మా చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. అందుకనేసి ఇంకా శనగపిండి చట్నీ అయితే చేస్తున్నాను. దీన్ని మేము బొంబాయి చట్నీ అంటాము. అప్పటికే టైం 9:30 అయిపోయిందండి. అందుకనేసి త్వరగా వాళ్ళకి టిఫిన్ పెట్టాలని చెప్పేసి బొంబాయి చట్నీ అయితే చేస్తాను. పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి స్నానం కూడా చేయించేసానండి. స్నానం చేయించి వాళ్ళకి రెడీ చేసిన వెంటనే స్నానం చేయించకూడదండి. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి స్నానం చేయించాలి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు పని అవ్వదండి. నాకే కాదు, ఎవరికైనా అంతేనేమో. మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేశాను. దాంతోపాటు పప్పుచారు కూడా చేశానండి. ఈ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అంటే మా పిల్లలకి చాలా ఇష్టము, అందుకని వాళ్ళ కోసం చేశాను. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేశానండి. మా వారు మా అత్తయ్య గారింటికి వెళ్ళారు. వస్తూ పనసకాయలు తీసుకొచ్చారండి, మా చెట్లువి.
2 కాయలు తీసుకొచ్చారు. ఒకటి మొన్నే ముగ్గింది, తినేసాము. 2 డేస్ గ్యాప్‌లో ఇది ముగ్గిందనమాట ఇప్పుడు. చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నా చాలా స్వీట్‌గా ఉంటాయండి ఇవి. చాలా తియ్యగా ఉంటాయి. వీటినైతే తీస్తున్నాము. మా ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారనమాట. ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చి. అప్పుడు నేను తీయడం స్టార్ట్ చేశాను. నేను తీయడం చూస్తే మీకు నిజంగా నవ్వొస్తదండి. నాకు అస్సలు రాదు. అంటే అది కట్ చేయడం అది రాదు. నేను అదైతే ఎడిటింగ్‌లో కట్ చేసేసాను. చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో పనస్తొనలు. మా పిల్లలకైతే చాలా బా నచ్చినాయంట. ఈవినింగ్ స్నాక్స్ కింద అవే తిన్నారండి వాళ్ళు. వాళ్ళకి నేను ఏం చేయలేదు ఈరోజు. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.